నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ప్రజాసేవలో ఎప్పుడు ముందుండే ఎన్టీఆర్ భక్తుల సౌకర్యార్థం తీర్థయాత్ర బస్సులను మరలా పునఃప్రారంభించారు. ఈ మేరకు గురువారం స్థానిక నరసింగరావుపేటలో గల ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయం ముందు వివిధ పవిత్ర క్షేత్రాలకు వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనే ఉద్దేశంతో పాత వాటితో పాటు కొత్త బస్సుని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ఎన్టీఆర్ సతీమణి ముత్యాల సూర్యకుమారి తనయుడు రాజేష్ బాబు చేతుల మీదుగా జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. దీనిలో భాగంగా మండలంలోని కొప్పాక గ్రామానికి చెందిన భక్తులతో ఘనంగా బయలుదేరాయి. భక్తులు వివిధ పవిత్ర క్షేత్రాలను దర్శించుకునేలా అన్ని సౌకర్యాలతో ఈ యాత్రను ఏర్పాటు చేసినట్లు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కొప్పాక గ్రామస్తులు మాట్లాడారు. భక్తుల ఆధ్యాత్మిక అభిలాషలను నెరవేర్చే విధంగా తీర్థయాత్ర ఏర్పాటు చేయడం పట్ల ఎన్టీఆర్ కు కృతజ్ఞత తెలిపారు. మరి ఈరోజు ఎంఈఆర్ గారు ట్రస్ట్ నుంచి మరి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఎంఈఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా అనకాపల్లి మండలం కొప్పాక గ్రామం నుంచి విచ్చేసిన మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఒక కార్యక్రమాన్ని పార్వతి గారు అదేవిధంగా సురేఖ గారు ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళు కూడా అభినందనలు తెలుపుతూ, మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు ఎన్నో సార్లు ఆల్రెడీ చేయడం జరిగింది. మరి ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు గారు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారి పేరు మోత మోగుతుంది. మరి గతంలో ఇదే ఉచిత బస్సులు అవనియండి, లేదంటే విద్య అవనియండి, ఉచిత వైద్యం అవనియండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్మాణంలో ఉన్న గుళ్ళకి ఒక దాతగా నిలబడిన వ్యక్తి ముత్యాల వెంకటేశ్వరరావు గారు. మరి వాళ్ళకి కృతజ్ఞతగా మనం అందరం కలిపి ఒక్కసారి జై ఎంఈఆర్ అనండి. మరి అదేవిధంగా ఎంఈఆర్ గారు ఎక్కడున్నా కూడా మరి మన అందరికీ కూడా దగ్గర ఉండే వ్యక్తి. అలాగే కుటుంబ సభ్యులు రాజా సార్ అవ్వచ్చు, లేదా ఎంఈఆర్ గారు సత్యమణి గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మనకి కుటుంబ సభ్యులతో సమానం. మరి ఇటువంటి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చక్కటి కార్యక్రమం. మరి ఎం అంటే మానవత్వం ఉన్న వ్యక్తి, వి అంటే వెలుగు పెంచే వ్యక్తి, ఆర్ అంటే ఉదయించే సూర్యుడు. ఇటువంటి వ్యక్తి దగ్గర మనం ఉండడానికి గౌరవంగా నేను గర్విస్తున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుగా మనం చేయాలని కోరుకుంటూ ఎంఈఆర్ గారు జై, జై ఎంఈఆర్ గారు, జై ఎంఈఆర్ గారు. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.